గోదావరి జిల్లాలో ఒక సీనియర్ నటుడు, ఒక ప్రొడ్యూసరు, ఒక వ్యాపారవేత్త, ఒక రాజకీయ నాయకుడు. 4 పాత్రలు ఇంకొకటుందండోయ్! సంఘ సేవకుడు. అతని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అతను ఎవరో కాదు, మురళీమోహన్ గారు. నేను మొన్ననే మురళీమోహన్ గారితో ఇంటర్వ్యూ చేశాను. హైదరాబాద్‌లో కొండాపూర్‌లో అతనితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటర్వ్యూ కంటే ముందు క్యాజువల్‌గా కలిసినప్పుడు చాలా చక్కని విషయాలు. ముఖ్యంగా 83 సంవత్సరాలు ఉన్నటువంటి అతను నిగనిగలాడే ఛాయ, మంచి పర్సనాలిటీ, మొఖంలో తగ్గని కళ. జుట్టు ఎక్కడా కూడా ఊడిపోయినట్టు గానీ, మొఖంలో ఆహ్, ముసలి రూపం అనకూడదు గానీ, ఆ వయోభారం మొఖంలో కనపడకుండా ఎంతో హ్యాపీగా, ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా అతను కనపడ్డాడు. అతను ఒక్కటే చెప్పాడు. అతనటండి ఒక్క రోజులో 20,000 అడుగులేసేవాడట వాకింగ్‌లో. మార్నింగ్ అయితేనే, మధ్యాహ్నం లంచ్ తర్వాత అయితేనే, ఈవినింగు డిన్నర్ తర్వాత అయితేనే. 20,000 అడుగులేస్తే వాళ్ళ అబ్బాయి గొడవెట్టాడట. మీరు చాలా ఎక్కువ వాకింగ్ చేస్తున్నారని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే ఆయన అంత కాదు 15,000 ఏంటి చాలు. 15 దాటితే ఆ మోకాల్లో గుజ్జు కరిగిపోయి నొప్పులొచ్చే అవకాశం ఉంది. 15,000 అడుగులేయండి. అప్పటి నుంచి 15,000 అడుగులు ఏస్తూ, ఈవినింగ్ మళ్ళీ జిమ్ చేస్తూ, డైట్ మార్నింగ్ ఫ్రూట్సు, ఆ తర్వాతేమో అంబలి, తర్వాత కొద్దిగా కాఫీ, లంచ్. ఈవినింగు 2 ఇడ్లీ కానీ, ఒక దోస. పడుకునేటప్పుడు గ్లాస్ మజ్జిగ. ఇదే ఆయన డైట్. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయిన తర్వాత ఇతను శ్రీమతి కలిపి బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం. ఇంతే. ఏది తిన్నా లిమిట్. ఇంక ఇతరత్రా ఏమీ అలవాట్లు లేవట. చాలా చక్కగా అతని ఇంటర్వ్యూలో చాలా చక్కగా తర్వాత అతనికి గొప్పతనం ఏంటంటే మెమరీ పవర్. ఎప్పుడో తీసినటువంటి 'వారాలబ్బాయి', 'జ్యోతి' పూర్వం ఎప్పుడో ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం తీసిన సినిమాల గురించి అడిగినా అప్పటి దర్శకుడు, సంగీత దర్శకుడు, డైరెక్టరు, కో డైరెక్టరు ఇలాగా టెక్నీషియన్స్ కింది స్థాయి టెక్నీషియన్స్ కూడా అతను చెప్పుకుంటూ వెళ్ళే పరిస్థితి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది. మనకి ఒక వారం క్రితం ఏం జరిగిందో చెప్పమంటే చాలా కాసేపు ఆలోచించి గాని మనం చెప్పలేం. కానీ అతను చాలా గుర్తుగా, చాలా జ్ఞాపకంగా అతని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇకపోతే చాలామంది అడిగారు, "మీరు మురళీమోహన్ గారి దాకా ఎలాగెళ్లారు ఏంటి?" అని చెప్పేసి. నేను మురళీమోహన్ గారు రాజమండ్రి ఎంపీగా చేసినప్పుడు కాస్త కూస్త పరిచయం ఉంది. కాకపోతే చాలా కాలం అయింది. ఆయన 2009లో ఒకసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 14లో ఘన విజయం సాధించారు. తర్వాత 19లో వాళ్ళ కోడలు రూప ఆమె పోటీ చేసి ఓటమి పాలవటం జరిగింది. ఈ మీమాంసలో మేము ఈనాడులో పనిచేసినప్పుడు అప్పుడప్పుడు వార్తలు రాసే పనిలో ఎళ్ళటం, 10 నిమిషాలు మాట్లాడి వచ్చేయటం అంతవరకే కానీ, అతనితో మాకు డైరెక్ట్ యాక్సెస్ అయితే లేదు. మరి డైరెక్ట్ యాక్సెస్ ఎలా వచ్చిందంటే, నేను మా రంగంపేట ఈనాడు రిపోర్టర్ కిషోర్‌కి ఫోన్ చేసి, "నేను మురళీమోహన్ గారి దగ్గరికెళ్తున్నాను. ఎలాగా నన్ను గుర్తుపడతారో లేదో చాలా కాలం అయిందంటే" అతను ఏం చేశాడంటే, ఒడిసిలేరు తెలుగుదేశం పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ, అంటే తూర్పుగోదావరి జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ ఆళ్ల గోవింద్ గారిని అడ్రస్ చేశాడు. మరి గోవింద్ గారితో మాట్లాడితే, గోవింద్ గారు అంటే అప్పటికే నాది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంటర్వ్యూ చూసి అతను నన్ను గుర్తుపెట్టి, "అయ్యయ్యో! రెహమాన్ గారు ఇదెంత పనండి" నేను మాట్లాడితే నా ఎదురుగుండానే మురళీమోహన్ గారికి ఫోన్ చేయటం. మురళీమోహన్ గారు కూడా వెంటనే స్పందించి, "పంపించవా మాట్లాడదాం దానిదేముందంటాం." నేను వెళ్ళటం. ఈ విధంగా ఆ ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా నేను గోవింద్ గారికి ప్రత్యేకమైనటువంటి థాంక్స్ చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ గోవింద్ గారి గురించి కూడా 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఎంచేతంటే గోవింద్ గారు తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటు. ఇతను జనరల్ సెక్రటరీ తూర్పుగోదావరి జిల్లా చేసిన, లోకల్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి గెలుపునకు కృషి చేసిన, నిజాయితీగా, నీతిగా కట్టుబడి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. మరి రేపో మాపో ఇతను కూడా పార్టీ గుర్తిస్తది, పార్టీలో ఇతనికి మంచి స్థానం ఇస్తదని చెప్పేసి ఒక వినికుడైతే ఉంది. ఖచ్చితంగా అది జరగాలి. ఎంచేతంటే ఇతనికి తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, నారా లోకేష్ గారన్నా ఎక్కడలేని అభిమానం. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి ఇతనికి ఏదో ఒక అవకాశం ఉంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.